టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా. విద్యార్థులను రోడ్డు భద్రతలో భాగస్వాములను చేయాలన్న వెహికల్ ఇన్స్పెక్టర్ ఆనంద్ శ్యామ్ ప్రసాద్. ఫిబ్రవరి 2న నిర్వహించే మాదిగ విద్యార్థి యువ గర్జన సభను జయప్రదం చేయాలన్న పిడమర్తి రవి. బీజేపీ పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ బొమ్మ దహనం. తెలంగాణ మలిదశ ఉద్యమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర. మదర్ మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను ఆవిష్కరించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు హెల్పర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేసిన హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు. నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న వారిపై అధికారులు దృష్టి సారించాలన్న ప్రజలు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్ను అందజేసిన మేడి హరికృష్ణ. బాయ్ జమ్మా సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ప్రజలకు మెరుగైన సేవలు అందించుటలో వార్డు అధికారులు ముందుండాలన్న మున్సిపల్ చైర్మన్ పేరుమల్ల అన్నపూర్ణ. డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు క్రీడా పోటీలు. ఉత్సాహంగా క్రీడల్లో తమ ప్రతిభను చూపిన విద్యార్థులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పాలన వద్దు అంటూ రోడ్డుపై ధర్నా చేసి ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పాలన వద్దు అంటూ రోడ్డుపై ధర్నా చేసి ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వ వాగ్దానాలు 420 చేశారు. గద్దనే కాక వారు చేసిన వాగ్దానాలు మర్చిపోయారన్నారు. అలాగే రాష్ట్రంలో రైతు బంధు 15,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు 2 డప్పాలుగా ఎగ్గొట్టి మళ్లీ 15,000ని 12,000 రూపాయలు కుదించడం రాష్ట్రంలో రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తానని, అలాగే ఇందిరమ్మ గృహ కల్పన ఇస్తామని చెప్పి అవి వాగ్దానాలకే పరిమితం చేశారన్నారు. మరి మొన్న ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ప్రకారము మరి ఎన్ని హామీలు అమల్లోకి వచ్చినాయో మా ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ ఎందుకని ఓటేసి మా చెప్పుతోటి మేము కొట్టుకుంటున్నట్టుందని ప్రజలు ఇవాళ కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. మరి అదేవిధంగా రైతుల పట్ల మరి రేవంత్ రెడ్డి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని ఇవాళ 12,000 ఇవ్వడము మా రైతులను వెన్నీర్చినట్టుగా మరి రైతులు ఎంతో బాధపడుతున్నారు. మరి అదేవిధంగా చెప్పాలంటే మా కేసీఆర్ ప్రభుత్వంలో రైతు దేశానికి రాజుగా ఎదగాలని మరి కేసీఆర్ కోరుకురు. ఇవాళ రేవంత్ రెడ్డి కోరుకునే విధానం ఏంటంటే ఇచ్చిన మాట తప్పి మరి రైతును ముందుకు తీసుకువచ్చేది పోయి ఇవాళ రైతు వెనుక ఉండే విధంగా హామీలు ఇచ్చి ఏది చేయకుండా జనాన్ని మోసం చేసిండు. మరి అదేవిధంగా మా మహిళల పట్ల అయినా మరి ప్రతి ఒక్క మహిళకు 25,000 ఇస్తానని, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని, కేసీఆర్ కిట్టు
న్యూట్రిషన్ కిట్టు ఇలాంటివి ఎన్నో వచ్చేటివి ఆపేసి మరి ఆయన ఇచ్చిన హామీలను మా ప్రజలకు ఎవరికి అందకుండా ఇవాళ ఒక చేయలేని హామీలను మరి అదే 15,000 రూపాయలని తప్పకుండా ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చి అందరూ మన్నన పొందిండో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఎకరాకు 10,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి. అలాగే రైతు రుణమాఫీ అని చెప్పిండు, 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పారు. మరి ఆ రుణమాఫీ మరి వాళ్ళే చెప్పారు 31,000 కోట్ల రూపాయలు దీనికి అవసరం పడుతుందని చెప్పి మరి 2,000 కోట్ల వరకే మరి అమలు చేశారు. మరి ఇంకా 11,000 కోట్ల రూపాయల రైతులకు మరి ఎప్పుడు అమలు చేస్తారు? మరి వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి. రైతులకు 15,000 ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ముందు ఏదైతే మాట్లాడిండో 6 గ్యారెంటీలు అని అమలు చేస్తామని చెప్పేసి మరి మహిళలకు 2,500 కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారము, రైతు భరోసా కింద 15,000 ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి మరి ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసిండు. మరి గద్దెనెక్కినాక ఒకటి తూట్లు పడుచుకుంటా పోతా ఉన్నాడు. మరి రుణమాఫీ అన్నాడు 60% అయినా ఇంకా 40% రుణమాఫీ కాలేదు. అదేవిధంగా నిన్న మొన్నటికి కూడా మేము 15,000 ఇస్తాం, ఎకరాకు 10,000 ఏమిటి సరిపోతాయి, 3 పంటలకు ఇస్తామన్నాడు. 2 పంటలకు ఆల్రెడీ ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు నేను దున్నులోనికే ఇస్తా అదే క్రమాలు. తెలంగాణ రాష్ట్రానికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ 420 హామీల్లో భాగంగా మరి 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఇవాళ రైతుల నడ్డి విరిచే విధంగా మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గద్దెదించి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి కేసీఆర్ చేసినటువంటి పనులను కూడా పక్కకు పెట్టి, కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను కూడా పక్కకు పెట్టి నేను డబల్ ఇస్తాను చెప్పేసి త్రిబల్ ఇస్తాను చెప్పి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి మరి రైతులను మరి మహిళలను మరి వృద్ధాప్యులను అందరూ మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాడు. అతనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉండదని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎంత సస్యశ్యామలంగా ఉందో మరి గతంలో అందరికీ తెలుసు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. 120 హామీలు ఇచ్చి 420 అని పేరు పెట్టుకొని రైతులను, ప్రజలను, బీద ప్రజలను కూడా నట్టేట ముంచి రాజ్యం వెళ్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఈరోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు మరియు పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు బ్యాంకులకు పోయి 2 లక్షల రూపాయలు తీసుకొని డిసెంబర్ 9 తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత 2 లక్షలు కాదు కదా, సగం మంది కూడా రుణమాఫీ చేయక ఎగ్గొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరియు మీరు ఎకరానికి రైతు బంధు సాయం కింద 15,000 ఇస్తాం, వరి నాట్లు వేసుకొని మేము నీళ్లు తెచ్చిస్తామని చెప్పి ఊటకపు హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చక దొడ్డిదారిన పోయి ఢిల్లీలో మన ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి వాళ్లకు నిధులు సమకూరుస్తూ తప్ప రైతులకు మాత్రం ఎగ్గొడుతున్న ఈ ప్రభుత్వాన్ని తొందరగా గద్దెనింపాల్సిన అవసరం ఉంది కాబట్టి కోరుకుంటున్నాం. ట్రినిటీ విద్యా సంస్థల 8వ, 9వ తరగతి విద్యార్థులకు మంగళవారం రోడ్డు భద్రతపై ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జయిని మంజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సులో వెహికల్ ఇన్స్పెక్టర్ ఆనంద్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ట్రినిటీ విద్యా సంస్థలు 8వ, 9వ తరగతి విద్యార్థులకు మంగళవారం రోడ్డు భద్రతపై ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జయిని మంజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సులో వెహికల్ ఇన్స్పెక్టర్ ఆనంద్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే ద్విచక్ర వాహనాలను కానీ నడపాలని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు శిరస్త్రాణమును ధరించని ఉత్తమమని, లేని ఎడల దేశంలో జరుగుతున్న వేలాది మరణాలకు శిరస్త్రాణము లేకపోవటమే కారణమని, కారులో ప్రయాణిస్తున్నామని, సీటు బెల్ట్ ప్రాముఖ్యత ఏమిటని అడిగిన విద్యార్థులకు వివరణ ఇస్తూ వేగాన్ని నియంత్రించడానికి అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వలన, సీటు బెల్ట్ ధరించకపోవడం వలన ముందుకు జరిగి వాహనంపై నియంత్రణ కోల్పోతామని, దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు జరిగే ప్రమాదాల కంటే పాదచారుల నిర్లక్ష్యం వలన కూడా ప్రమాదాలు జరుగుతాయని, కావున పాదచారులందరూ వారికి నిర్దేశించిన మార్గంలోనే రోడ్డు దాటాలని సూచించారు.
చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ట్రినిటీ విద్యా సంస్థలు 8, 9వ తరగతుల నుండి రహదారుల నిబంధనలపై అవగాహన కల్పించడం సంతోషకరమని, ఈ విధంగా పట్టణంలోని అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తే బాగుంటుందని, ఈ అవకాశం వలన ప్రజలందరూ ప్రమాదాలు జరగకుండా ఉంటారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు, కానిస్టేబుల్స్, ట్రినిటీ ఉపాధ్యాయులు, ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ ఉజ్జని మంజుల, మండల గాంధీ గ్లోబల్ అధ్యక్షురాలు వెంరెడ్డి సంధ్య పాల్గొన్నారు. ఫిబ్రవరి 2న ఉస్మానియా విశ్వవిద్యాలయ వేదికగా జరిగే మాదిగ విద్యార్థి యువగర్జన మహాసభను విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని రెవెన్యూ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణపై అనుకూలంగా అన్ని రాష్ట్రాల కంటే ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. కృష్ణ మాదిగ తలపెట్టిన 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం ఆంధ్రాలో చేయాలి కానీ హైదరాబాద్లో కాదని హితవు పలికారు. ఆది నుంచి బీజేపీకి అమ్ముడుపోయిన కృష్ణమాదిగ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విషం కక్కడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపుతో ఎస్సీ వర్గీకరణకు మాదిగలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. మందకృష్ణ మాదిగ డిమాండ్ 1994 నాటి ఉమ్మడి రాష్ట్ర పాత డిమాండ్ తెలంగాణలో పనికిరాదని, తెలంగాణలో ఎస్సీ జనాభా 18%, అందులో మాదిగల జనాభా 12 కనుక జనాభా ప్రతిపాదికన 12% రిజర్వేషన్స్ రావాలంటే మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నిలవాలని అన్నారు. ప్రభుత్వానికి అండగా ఉందాం, వర్గీకరణ సాధించుకుందాం అనే నినాదంతో ఫిబ్రవరి 2 తారీఖున ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మాదిగ విద్యార్థి యువగర్జన మహాసభను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కృష్ణ మాదిగతో ఉంటే మాదిగలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, విశ్వవిద్యాలయం వేదికగా జరిగే మాదిగ విద్యార్థి యువకుల నిర్వహించే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు కూరుపాటి సుదర్శన్, చంద్రశేఖర్, తలారి పరమేష్, దండు పరశురాం, దేవరకొండ నరేష్, గణేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెంటనే తీర్పు వచ్చిన 1 గంటలోనే అసెంబ్లీలో ప్రకటించారు, నేను వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని. అదేవిధంగా వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా షమీమ్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను, ఈ సబ్ కమిటీ యొక్క వాళ్ళు తెలియజేసిన సూచనల మేరకు ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 100% మాదిగల పక్షపాతి అని, ఆయన ఖచ్చితంగా వర్గీకరణకు కట్టుబడి ఉన్నాడనేది ఆయన చేసే చర్యల వల్ల మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయనకి అనుకూలంగా ఉండి ఆయన దగ్గరికి వెళ్ళి మాదిగలంతా మేము మీకు అనుకూలంగా ఉన్నాం, మీరు కూడా ఖచ్చితంగా ఎస్సీల్లో 59 కులాలు ఉన్నాయి, 59 కులాల్లో రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం 12-13% ఉన్నాం. అదేవిధంగా జిల్లాల వారీగా కొన్ని జిల్లాల్లో వేరియేషన్ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మంచిర్యాల లాంటి జిల్లాల్లో అయితే 25% ఎస్సీలు ఉంటే అందులో 18% మాదిగలు ఉన్నారు. అదేవిధంగా నల్గొండలో చూసుకుంటే 19% దళితులు ఉంటే ఈ యొక్క జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ చేయాలని చెప్పి, అదేవిధంగా రవణ అన్నటువంటి జిల్లా యూనిట్గా కూడా వర్గీకరణ చేయాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆగస్టు 1వ తారీఖు నాడునే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ నేను కంపల్సరిగా చేస్తా అని చెప్పారు. దాని తరుణంలోనే ఒక 4-5 అడుగులు ముందుకేసి వర్గీకరణ కంపల్సరిగా మాదిగలకు చేసి పెడతా అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఈలో కూడా మీరు చూశారు, ఆయన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పి తిరిగిన మాట వాస్తవం. కాబట్టి ఈ యొక్క మాదిగలనే తరతరాల నాటి నుంచి వస్తున్నటువంటి ఆచారానికి మళ్ళీ ఆచార సాంప్రదాయాలకే తీసుకొని పోయే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నాలన్నింటినీ మనం తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజం మొత్తం తిప్పికొట్టాలని చెప్పి 1,00,000 డప్పులు 1000 గొంతులనే మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి గారు నాయకత్వంలో
నిర్వహిస్తున్నటువంటి ఉస్మానియా తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి నిలిచినటువంటి నిజాయితీగా నిష్పక్షపాతంగా నడిపిన ఉద్యమం ఆ ఉద్యమం యూనివర్సిటీది. ఈరోజు కూడా ఎస్సీ వర్గీకరణలో మేము భాగస్వాములు అవుతామని చెప్పేసి విద్యార్థి యువకులు ఫస్ట్ టైం ఒక వేదికగా మార్చుకొని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ మాదిగా విద్యార్థి యువగర్జనను ఫిబ్రవరి 2 తారీఖు నాడు పిలుపునిచ్చారు. ఆ పిలుపును పురస్కరించుకొని నల్గొండ జిల్లా అధ్యక్షునిగా నా వంతు పాత్ర పోషిస్తూ ఇక్కడి నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో మాదిగలను తరలిస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని, జిల్లాల వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి 2వ తారీఖున యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మాదిగ విద్యార్థి యువగర్జన కార్యక్రమాన్ని బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఎందుకంటే గత 30 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి వర్గీకరణ ఉద్యమంలో నాయకత్వం ఇప్పటివరకు విద్యార్థులని యువకులని భాగస్వామ్యం చేయలేదు. దాని కృష్ణమాదిగా పెట్టేటువంటి 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమం అది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం. అతనితో తిరుగుతున్నటువంటి ప్రజా సంఘాలు కూడా చాలా తప్పు చేస్తున్నాయి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తానంటే కృష్ణమాదిగ ఎమ్మడి తిరుక్కుంటూ మేము వర్గీకరణ మొదలంటా ఉన్నారు. ఎవరి మద్దతు అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే వర్గీకరణ చేస్తుంది. కృష్ణమాదిగ నిజానికి ఆయన చేయాల్సిన ఉద్యమం నార్త్ ఇండియాలో చేసుకోవాలి, కర్ణాటకలో చేసుకోవాలి, తమిళనాడులో చేసుకోవాలి. కానీ ముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అమరావతిలో చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మీద చాలా ఆలస్యంగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఒక పని చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఏకసభ్య కమిషన్ వేసింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ప్రకటన చేసిండు, మంత్రివర్గ ఉపసంఘం వేసిండు, మాలమాదిగ ఉద్యోగాలు లెక్కలు తెప్పించుకున్నాడు, ఏకసభ్య కమిషన్ వేసిండు. మాదిగలలో పెట్టినటువంటి గ్లోబల్ మాదిగ మీటింగ్లో కూడా వచ్చి మళ్ళొకసారి వర్గీకరణని కట్టుబడి ఉన్న చేస్తా అని చెప్పిండు. వర్గీకరణ ఖచ్చితంగా ఫిబ్రవరి లేదా ఏప్రిల్లో అసెంబ్లీలో చట్టం అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది. మేము బహిరంగ సభ పెడుతున్నాం, అది రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా పెడుతున్నాం. కాంగ్రెస్ వెంట నడుద్దాం, ఏబిసిడి సాధిద్దామని కూడా అంటున్నాం మేము. కానీ ఇక్కడ ఒక నాయకుడు ఈ వర్గీకరణ ఉద్యమం కాకపోవద్దని మాదిగ జాతిని మొత్తాన్ని కూడా బీజేపీ వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుండు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వచ్చిన తర్వాతనే ఏబిసిడి చేయాలని ఆయన కోరిక ఉంది. కానీ 30 ఏళ్ల పాటు మాదిగల విద్యా ఉద్యోగ రంగాలకు అన్ని రంగాలకు దూరమై ఉన్నారు. కాబట్టి వెంటనే వర్గీకరణ చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడికి నిరసనగా మంగళవారం స్థానిక రైల్వే గేటు సమీపంలో గల వివేకానంద విగ్రహం వద్ద బీజేపీ పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడికి నిరసనగా మంగళవారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో గల వివేకానంద విగ్రహం వద్ద బీజేపీ పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో భౌతిక దాడులకు తావులేదని, ఈ అరాచక ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నందగంగేష్, ప్రధాన కార్యదర్శులు వడ్డెమాన్ నరేందర్, కల్లెం రాజుగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు జహాంగీర్, జిల్లా అధికార ప్రతినిధి తునికి దశరథ, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిటికారి కృష్ణ, కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి బందెల సుభాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు పసుపునూరి వీరేశం, కటకం నందం, ఎలగందుల సురేష్,
పట్టణ ఉపాధ్యక్షుడు ఐలి సందీప్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సుక్కరాజు, సోషల్ మీడియా కన్వీనర్ దాసు, మహేష్, కటకం వెంకటేష్, సుంకరి సృజన్, ఎలగందుల వెంకటేష్, బోగా శ్రీనివాస్, బైరి మహేందర్, అంకం రాజు, శంకర్, పరమణి స్వామి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఖండించండి బీజేపీ ఆఫీస్ పైన కాంగ్రెస్ గుండాల దాడిని. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గుండాలు పార్టీ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయంలో ఉన్నటువంటి కార్యకర్తల తలలు పగలగొట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై దాడులు పెచ్చిమీరిపోతూ ఉన్నాయి. ఈరోజు ప్రజా పాలన అని చెప్పి ప్రజలపైన ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేయమే ఈ ప్రజాపాలన ఉద్దేశమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకు దాడి చేశారు? భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చినటువంటి 6 హామీలు ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని మా మీద దాడి చేస్తున్నారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా కింద రైతులకు 10,000 రూపాయలు 6,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ మీద దాడి చేస్తున్నారా? బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో బీసీలకు అమలుపరచాలన్నందుకు భారతీయ జనతా పార్టీపై మీరు దాడి చేస్తూ ఉన్నారా? పేదలకు ఇస్తున్నటువంటి ఇళ్లను ఏదైతే భారతీయ జనతా పార్టీ మననే నరేంద్ర మోడీ దేశం మొత్తం మీద 2 కోట్ల ఇళ్లను ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ కూడా మీకు ఇల్లు ఇస్తాం కట్టుకోమన్నందుకు బీజేపీ కార్యకర్తల మీద బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తున్నారా? ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇలాంటి దాడులకు భారతీయ జనతా పార్టీ భయపడదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్లకు ఎదురొట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది అమరవీరులను కోల్పోయినప్పటికీ జెండాను ఎత్తుకొని భుజాన భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూనే ఉన్నది. ఎప్పుడు దాడులకు ప్రతి దాడులు కాకుండా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం భయపడతా ఉన్నది. వాళ్ళ ఫెయిల్యూర్లు ఈ యొక్క ప్రజలకి ఇవ్వాల్సిన 6 హామీలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి వాళ్ళ ఫెయిల్యూర్లను కప్పుపుచ్చుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ఏదైతే ఉందో ఇది హేయమైన చర్య. ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి దాడులకు తావే లేదు. ఇలాంటి దాడులు జరిగితే భారతీయ జనతా పార్టీ ఉపేక్షించదు. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము. అయినా కూడా సంయమనం పాటిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులు ఇదే విధంగా జరిగితే ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త తలుచుకుంటే మీ కార్యాలయాలు ఎక్కడ కాదు మీ నాయకులను రోడ్ల మీద తిరగకుండా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000 పెన్షన్ హెల్త్ కార్డులతో పాటు హుజూర్నగర్లో రామస్వామి గట్టు వద్ద 2,166 సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానిక ఉద్యమకారులకు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరుతూ మంగళవారం ఉద్యమకారుల పాదయాత్ర సూర్యాపేట వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మలిదశ ఉద్యమ ఐక్యవేదిక నాయకులు రాపోలు నవీన్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000 పింఛన్ హెల్త్ కార్డులతో పాటు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ అదేవిధంగా హుజూర్ నగర్లో రామస్వామి గట్టు వద్ద 2,166 సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానిక ఉద్యమకారులకు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరుతూ మంగళవారం ఉద్యమకారుల పాదయాత్ర సూర్యాపేట వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మలిదశ ఉద్యమ ఐక్య వేదిక నాయకులు రాపోలు నవీన్ మాట్లాడుతూ ఉద్యమకారులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఉద్యమం చేసిన వారికి నెలకి పింఛన్ 25,000 రూపాయలు ఇస్తారని, 150 గజాల ఇంటి స్థలం కూడా అందిస్తామని హామీ ఇచ్చి కనీసం ఆ వైపు ఆలోచన కూడా చేయడం లేదని ఉద్యమకారులను మోసం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో నుండి మొదటగా ఉద్యమకారుల తాము అడుగు వేస్తున్నామని అన్నారు.
ఈ ప్రతి ఉద్యమకారులు కూడా కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని, అంతేకాకుండా ప్రస్తుతం హుజూర్ నగర్ పట్టణంలో ఇందిరమ్మ మోడల్ కాలనీలో నిర్మిస్తున్న సింగిల్ బెడ్రూమ్ ఇళ్లని ఉద్యమకారులకు కేటాయించాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. అలాగనే ఉద్యమకారులందరికీ కూడా హెల్త్ కార్డులు అందించాలని, ప్రస్తుతం హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి సూర్యాపేట కలెక్టరేట్ వరకు తమ పాదయాత్ర సాగుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమకారులను జమ చేసి పెద్ద ఉద్యమాన్ని చేస్తామని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. దాతృత్వాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సాటి చెప్పుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మేము కోరుకుంటున్నాం. కాబట్టి అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి మేమేమంటున్నాం, మీకు చేతులు జోడించి మేము ఒక్కడే చెప్తున్నాం, మీరు ఏదైతే ఆ గట్టు దగ్గర నిర్మించిన 2100 ఇళ్లలో మా మలిదేశ ఉద్యమకారులకు 200 ఇళ్లు ఇచ్చి మాకు మీరు సహాయం చేయవలసిందిగా కోరుకున్నాం. కాబట్టి ఈ రోజు ఇక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ అయ్యి నేరేడుచర్ల మీదుగా గరడేపల్లి పెన్బాడు సూర్యాపేటగా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ మలిదేశ ఉద్యమకారులు, అదేవిధంగా కవులు, కళాకారులు అందరూ కూడా ఇట్టి పాదయాత్రకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అట్లాంటి ఉద్యమకారులకు ప్రభుత్వాలు సరిగా గుర్తించడం లేదు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎక్కడ కూడా. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యమకారులకు ఎటువంటి హామీలనైతే ఇస్తానని చెప్పిందో అది ఇవ్వాలి అని చెప్పి అందరం కూడా సానుకూలంగా ఈ రోజు జానపద దర్గా నుండి సూర్యాపేట వరకు ఉద్యమకారుల పాదయాత్రను ప్రారంభించడానికి శ్రీకారం చుట్టిన నియోజకవర్గంలోని ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రతిష్టాత్మకమైన జాన్పాడ్ దర్గా నుండి తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలనే ఒక డిమాండ్తో పాదయాత్ర చేయడం అనేది ఇది అభినందనీయమని చెప్పని సిపిఐ పార్టీగా భావిస్తా ఉన్నాం కాబట్టి, అట్లాగే ఈరోజు అనేక హామీలతో అధికారానికి వచ్చిన గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పని సిపిఐ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఉద్యమం లేనిది, ఉద్యమకారులు లేనిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. ఉద్యమకారుల వల్ల ఉద్యమాలు ఏర్పాటు చేసి అనేక నిర్బంధాలు, అక్రమ కేసులు ఎదుర్కొని తమ సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి సకల జనులు, సబ్బండ వర్గాలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లోపల పాల్గొంటే తప్ప ఈ తెలంగాణ రాలేదు. తెలంగాణ ఇవాళ 7వ తేదీన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం ప్రసిద్ధ ఉరుసు కేంద్రమైన తెలంగాణలోని అతిపెద్ద రెండో ఉరుసు కేంద్రమైన జాన్పాడు దర్గాలో మలిదశ ఉద్యమకారుల పాదయాత్ర ప్రారంభమవుతా ఉంది. ఈ పాదయాత్ర ఈరోజు, రేపు, ఎల్లుండి 9వ తేదీ సూర్యాపేట కలెక్టరేట్ ముందు మలిదశ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి జరిగిన పోరాటంలో అనేక త్యాగాలకు, కష్టాలకు ఓర్చి ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైనటువంటి మలిదశ ఉద్యమకారులకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా
ముందుకొచ్చినటువంటి త్యాగధనులందరికీ కూడా మేము ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి తరఫున ఆనాడు ఆ పోరాటం చేసినందుకు, తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మీరు పోరాడినందుకు మీకు ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తూనే తెలంగాణ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మదర్ మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలమానిని మంగళవారం నల్గొండ పట్టణం మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పంతులు శ్రీనివాసులు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మదర్ మ్యారేజ్ బ్యూరో క్లబ్ అధ్యక్షులు గోలి భూపాల్ రెడ్డి మాట్లాడారు. మదర్ మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలమాన్ని మంగళవారం నల్గొండ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పంతులు శ్రీనివాసులు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మదర్ మ్యారేజ్ బ్యూరో క్లబ్లో అధ్యక్షులు గోలి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, మా మ్యారేజ్ బ్యూరో యొక్క దృక్పథం బీద కుటుంబాలకు సొంత ఖర్చుతో సంబంధాలు కలిపి మ్యారేజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ విధంగానే ఎంతోమందికి వివాహ సంబంధాలు కుదర్చడం జరిగిందని, సేవ చేస్తున్న మాకు సొంత అసోసియేషన్ భవనం లేనందున ఇట్టి విషయాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ దృష్టికి తీసుకుపోగా వారు ప్రభుత్వ పరంగా సొంత భవనాన్ని ఇప్పించుటకు మంత్రి కోమటిరెడ్డి ద్వారా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పరిష్కరించుకొని మదర్ మ్యారేజ్ కౌన్సిల్ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. పంతులు శ్రీనివాసులు మాట్లాడుతూ, వీరు చేస్తున్న బీద ప్రజలకు సహాయం గుర్తుగా వారిని కొనియాడి వారికి సొంత భవనం అవసరం ఉన్నందున ఇటీ విషయం మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ని పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి సహకరించగలరని కోరుతున్నామన్నారు. నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాము. మన చైర్మన్ గారికి, మన సంఘానికి వచ్చినందుకు ధన్యవాదాలు. అన్న శ్రీనివాస్ గారికి, వీర బ్రహ్మానందరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. మేము ఈ సంఘంలో చాలామంది ఉన్నాము. ఈరోజు అటెండ్ కాలేకపోయినారు. దానికి మేము చాలా ఇదిగా ప్లాన్ చేస్తున్నాం, కానీ కాలేకపోయినందుకు చూపిస్తున్నాము. మేము ఏం చేస్తున్నామంటే, మాది ఒకే సంఘము. ఇంతకుముందు 2 ఉండేది, డివైడ్ అయినాము. ఒక 2 years నుంచి మేమే ఏర్పరచుకున్నాము. గోలి భూపారెడ్డి అన్నగారిని జెంట్స్ ప్రెసిడెంట్గా, నన్ను ఉమెన్స్ ప్రెసిడెంట్గా ఎన్నుకొని, ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ సంఘాన్ని నడిపిస్తున్నాము. ఇంతవరకు మాకు ఎలాంటి ఇదిగా మేము ఎలాంటి తేడాలు లేకుండా ఒకే యూనిట్ మీద ఉండి పెళ్ళిళ్ళు చేస్తున్నాము. నేను భూపాల్ రెడ్డి అన్న కూడా ఒక మ్యాచ్ వాళ్ళు ఏమి ఇవ్వకున్నా కానీ ఫ్రీ సర్వీస్ చేసి చైర్మన్ అబ్బగోని రమేష్ అన్న గారికి, మా అసోసియేషన్ తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. డ్రైవర్ల ప్రెసిడెంట్ అయినటువంటి మన సీనన్న గారు, అదే మన సంఘంలో మున్నూరు కర్మ సంఘం కూడా ప్రెసిడెంట్గా చేసి ఎన్నో పదవులు చేపట్టిన సీనన్న గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా అసోసియేషన్ తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. మన చైర్మన్ అన్నగారి ఆశీస్సులతోటి గత 15 ఏళ్ల నుంచి మనం అంతా కలిసి ఒక పార్టీ మేము పనిచేస్తున్నాం. అన్న మంత్రి గారి సమీక్షంలో కానీ, చైర్మన్ గారి సమీక్షంలో మన నల్గొండ జిల్లాలో ఒక యూనియన్ ఆఫీసును ఏర్పాటు చేయడానికి రమేష్ అన్నకు మేము
సహకారం చేస్తున్నాం. వారికి ప్రత్యేకంగా మాకు నల్గొండలో యూనియన్ ఆఫీసు చేయాలని వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. కార్యవర్గ సభ్యులందరికీ కూడా అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఆనంద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు. నిజంగా వీళ్ళ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పిల్లల పెళ్లి చేయలేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు సంబంధాలు చూపించడమే కాకుండా వారికి ఆర్థిక సహాయం చేయడం అనేది కూడా గొప్ప విషయం. అది చాలా ఖర్చుతో కూడిన విషయం. ఇట్లాంటి సంస్థలు పెట్టి నేను కూడా ఇది ఈ యొక్క అసెసర్లో కమిటీ మెంబర్ నేను కూడా ఇలా ప్రజలు యాజన గారు చేపించడం జరిగింది. మరి ఇన్ని ఏళ్ళకి ఇప్పుడు 2 years నుంచి కూడా ఎటువంటి విద్యార్థులు లేకుండా సర్వమంద సౌరత్వంతో నడుస్తున్న విమానాలకు మరి చెప్పేది రాజుకు మరి మన పెద్దలు గౌరవ యాజన గారికి మరియు ఇంకా ఇతర సభ్యులు ప్రజలందరికీ యూనిటీగా ఇట్లా ఈ విధంగా నడుస్తున్నట్టే ఉపాలన్న రాజుగారు యాజన ఇంత సమస్యగా ఎటువంటి రోజు ఇక్కడ క్యాంప్ డాక్టర్ అన్నగారు మన మున్సిపల్ ప్రెసిడెంట్ తప్పకుండా వెంకట గారికి, మా అన్న శ్రీనివాస్, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి, వీరబ్రహ్మణ్ రెడ్డి గారికి, నా కోటి మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారం. ఈ సంస్థ స్థాపించి సుమారు 2 సంవత్సరాలు జరిపింది. అంతమంది వేరే సంస్థలు ఉన్నారు మీరంతా కూడా. దానికి వచ్చేసి గోళీ రైతారు ఫౌండర్ నేను ప్రెసిడెంట్ చేస్తాను, స్టేట్ ప్రెసిడెంట్గా. ఇప్పుడు సుమారుగా మా సంస్థ టోటల్గా ఒక 150 మంది సభ్యులు ఉన్నాము తెలంగాణ అవసరం వ్యాప్తంగా. ఒక్కొక్క వ్యక్తి సుమారుగా 40-30 పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక 200 పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సీనియర్ మోస్ట్ వాళ్ళు 150 పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సంస్థ ఉద్దేశం ఏంటంటే మెయిన్ స్థాపించే కారణం ఏంటంటే చాలామంది రకరకాల కులాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బీదవాళ్ళు ఉంటారు. బీదవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పెళ్లి చేయలేకపోతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో హెచ్పీసీఎల్ ఇమాంపేట వద్ద పనిచేసే ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె మంగళవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ సంస్థ హెచ్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి బాబా, ప్రధాన కార్యదర్శి నిమ్మల ప్రభాకర్లు పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో హెచ్పీసీఎల్ ఇమాంపేట వద్ద పనిచేసే ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె మంగళవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. కార్మికులు హెచ్పీసీఎల్ వద్ద సమ్మెకు దిగడంతో పెట్రోల్, డీజిల్ రవాణా నిలిచిపోయింది. ఈ సమ్మెలో ఏఐటీసీ అనుబంధ సంస్థ హెచ్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి బాబా, ప్రధాన కార్యదర్శి నిమ్మల ప్రభాకర్లు పాల్గొని మాట్లాడుతూ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లకు రోజుకు 1000, హెల్పర్లకు రోజుకు 700 వేతనం ఇవ్వాలని, తాము యాజమాన్యాన్ని కోరితే అందుకు ఒప్పుకోలేదని హెచ్పీసీఎల్ అధికారులు, ఆయిల్ ట్యాంకర్ల యాజమానులు కలిసి కార్మికులను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. యూనియన్లో పనిచేసే కార్మికులను తొలగిస్తామని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుందని అన్నారు. తాము 2.5 సంవత్సరాల తర్వాత వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తే ట్యాంకర్ల యజమానులు అంగీకరించకపోవడం వలన తాము సమ్మె చేస్తున్నామని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు పెరిగి కార్మికులు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు సమ్మె కొనసాగిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి పిడమర్తి నాగరాజు, ఉపాధ్యక్షులు వెంకట నారాయణ, గౌరవ అధ్యక్షులు రాచకొండ సాయిబాబా, రాములు, నగేష్, లింగయ్య, ఉపేందర్, సైదులు, వెంకన్న, హలీం, బాబు, శివరాజు, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు ఎండి బాబు అండి. ఇక్కడ హెచ్పిఎస్ఎల్ యూనియన్ ఆయిల్ ట్యాంకర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిని నేను ఇక్కడ. మేము మా జీతభత్యాల సమస్య కొరకై మేము 2 రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగుతుంది మాది. ఒక రోజుకి డ్రైవర్కి 1000 రూపాయలు వేతనం, క్లీనర్కి 700 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక డ్రైవర్కి వాళ్ళు 600 రూపాయలు, క్లీనర్కి 300 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కాదని చెప్పేసి మాకు విపరీతమైన రేట్లు నిత్యావసర సరుకులు పెరగడం వలన మేము మా కుటుంబాన్ని మేము పోషించుకోలేకపోతున్నాం అని చెప్పేసి డ్రైవర్కి ఒక రోజుకి 1000 రూపాయలు, క్లీనర్కి 700 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగినది. వాళ్ళు అధికారులు కానివ్వండి, లోపల మన ఓనర్లు కానివ్వండి, వాళ్ళు అందరూ కుమ్మక్కై వాళ్ళందరూ ఒకటే అంటారు, ఒక డ్రైవర్కి నెలకి 1000 రూపాయలు, క్లీనర్కి 1000 రూపాయలు మాత్రమే పెంచాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు నెలకి ఓన్లీ నెలకి మాత్రమే పెంచుతాం అని చెప్పి అంటారు. రోజుకి మేము అడిగితే వాళ్ళు నెలకి ఇస్తాం మేము, క్లీనర్కి 11,000 రూపాయలు, డ్రైవర్కి 19,000 రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. లేదు, మాకు రోజుకి 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము 2 రోజుల నుంచి నిరోధక సమ్మెలో కొనసాగుతున్నాం. మా తక్షణమే మా జీతాలు కానివ్వండి, ఇంకా మేము చెప్పిన డిమాండ్ అండి మాకు నెరవేరే వరకు ఈ సమ్మెను ఇట్లాగే కొనసాగిస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు ప్రభాకర్, నేను హెచ్పిసిఎల్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా కార్మికుల యొక్క జీతభత్యాల గురించి మా యాజమాన్యంతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. అయినా సరే పోయినసారి అగ్రిమెంట్లో ఇంకొక 6 నెలలు మా టెండర్లు వస్తున్నాయి, ఇంకో 6 నెలలు పెంచమంటే కూడా 6 నెలలు టెండర్ సమయాన్ని పెంచినాం. అయినప్పటికీ మా జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తూ మేము పెంచేది ఏం లేదు, మాకేం గిట్టుబాటు లేదు, మేము నెలకు ఒకసారి 1000 రూపాయలు పెంచుతాం, అంతకంటే ఎక్కువ పెంచలేము, మీ చేతనం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వచ్చిన కొంతమంది యజమానులు వచ్చి చర్చలు జరపడంలో మేము అంతకంటే పెంచేది లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోపోరు, లేకుంటే మేము ఎక్కడి నుంచైనా లోడింగ్ తీసుకొని వస్తాం, మీరు చేయాల్సిన పని లేదు, మా బండ్ల యొక్క తాళాలు తీసుకొని మాకు ఇచ్చేసి మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. దాని మూలంగానే మేము ఏ విధంగానైతే ఏఐటీసీ అనుబంధంతో మేము కొట్లాడితేనే పోరాటం చేసినా మా జీతాలు పరిష్కారం అవుతాయని ఈరోజు టెంట్ వేయడం జరిగింది. ఈ టెంట్ ద్వారా 2వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. మా కార్మికులు పక్షాన మేమంతా పోరాటం చేసి, ఏఐటీసీ పక్షాన పోరాటం చేసి, మా యజమానులు కంపెనీ యాజమాన్యం కలిసి వచ్చి మాకున్న సమస్యలు పరిష్కారం చేసే వరకు కూడా ఈ టెంట్ వదిలేదు. మాకు నిత్యావసర ధరలు పెరుగుతున్న కొద్దీ మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం. మా కుటుంబ పోషణ చాలా భారం అయిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ వచ్చి మా సమస్యలు పరిష్కారం చేసే వరకు కూడా మీ టొంటి వదిలిపెట్టి పోయలేదు. వచ్చి ఇప్పటికైనా సరే 2వ రోజైనా వచ్చి యాజమాన్యం వచ్చి మాతోని వర్కర్ల సంఘ నాయకులతో వచ్చి చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు గ్రామాలను అభివృద్ధి పరచడానికి నిధులు మంజూరు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం రాత్రి వేళలో ఎలాంటి అసంఘటిత చర్యలు జరగకుండా చూడడానికి వీధులలో విద్యుత్ స్తంభాలకు బల్బులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. విధి నిర్వహణలో భాగంగా అధికారులు ప్రతిరోజు గ్రామాలలో పర్యటిస్తున్నప్పటికీ పట్టపగలే పలు గ్రామాల వీధులలో విద్యుత్ బల్బులు వెలుగులు కనపడడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు గ్రామాలను అభివృద్ధి పరచడానికి నిధులు మంజూరు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం రాత్రి వేళలో ఎలాంటి అసంఘటిత చర్యలు జరగకుండా చూడడానికి వీధులలో విద్యుత్ స్తంభాలకు బల్బులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. విధి నిర్వహణలో భాగంగా అధికారులు ప్రతిరోజు గ్రామాలలో పర్యటిస్తున్నప్పటికీ పట్టపగలే పలు గ్రామాల వీధులలో విద్యుత్ బల్బుల వెలుగులు కనపడడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీధి లైట్ల విద్యుత్ వినియోగానికి అవసరమైన బిల్లులను గ్రామ పంచాయతీ నిధుల నుండి చెల్లిస్తున్నప్పటికీ విద్యుత్ను ఏ విధంగా పొదుపుగా వినియోగించాలో అధికారులకు తెలియకపోవడం శోచనీయమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో నిత్యం విధులు నిర్వర్తించే పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బందికి వీధి లైట్లు రాత్రిపూట మాత్రమే వెలగాలని, పగటిపూట విద్యుత్ దుర్వినియోగం చేయకూడదని తెలియకపోవడం విడ్డూరమని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు విద్యుత్ దుర్వినియోగంపై దృష్టి సారించి గ్రామాలలో వీధి లైట్ల వినియోగానికి ఆన్ ఆఫ్ బటన్ అమర్చి పగలు బల్బులు వెలగకుండా రాత్రి సమయాలలో విద్యుత్ బల్బులు వెలిగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామాలలో ఎక్కడ చూసినా రాత్రి పగలు అనే తేడా లేకుండా వీధి లైట్లు వెలుగుతూ ఉన్నాయి. కనీసము ఈ వీధి లైట్లు వెలుగుతున్నటువంటి సందర్భంలో పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్నాడు. ప్రతి గ్రామంలో కూడా మల్టీపర్పస్ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నప్పటికీ, పంచాయతీ సెక్రటరీలు ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని ఎవరు కూడా వారి దృష్టి కనబడట్లేదా అనేది శోచనీయంగా మారింది. ఇక్కడ గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు వచ్చిన నిధులలో సగం నిధులు ఈ కరెంటు బిల్లులు చెల్లించడానికే సరిపోతూ ఉన్నది. ఇక్కడ వీధి లైట్ల కోసము రాత్రి వేళలో ప్రజల సౌకర్యార్థము ఏర్పాటు చేసిన వీధి లైట్లు రాత్రి వేళలో ఉండి ఉదయం సమయంలో ఆఫ్ చేయాల్సిన సందర్భాన్ని మర్చిపోయి ఉదయము రాత్రి అనే పగలు రాత్రి అనే తేడా లేకుండా ఉదయము రాత్రి వేళల్లో 24 hours వీధి లైట్లు ఆన్లోనే ఉంటున్నాయి. దానివలన అధికంగా కరెంటు బిల్లు వచ్చి గ్రామ పంచాయతీ నిధుల నుండి కరెంటు బిల్లులు చెల్లించే సందర్భంలో అనేక అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సినటువంటి నిధులు నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. వెంటనే దీనిపైన అధికారులు చొరవ చూపి గ్రామాలలో వెలుగుతున్నటువంటి వీధి లైట్లను రాత్రిపూటనే వెలుగుతూ ఉదయం పూట ఆఫ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. అంటే ఈ గ్రామ పంచాయతీ నిధుల్లో ఎక్కువ మొత్తంలో ఖర్చు ఈ వీధి లైట్లకే అవుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. కానీ ఇలాంటి సందర్భం మళ్ళీ పునరావృతం కాకుండా, అంటే గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు పంచాయతీ కార్యదర్శులకు ఈ వీధి లైట్లు కనబడకపోవడము, అదేవిధంగా పలువురు అధికారులు కూడా గ్రామాల్లో సందర్శిస్తున్న సందర్భంలో కూడా పగటి వేళలో వెలుగుతున్నటువంటి ఈ వీధి లైట్లు కనబడకపోవడము నిజంగా శోచనీయమని చెప్పాలి. ఇక్కడ చూస్తే పక్కనే గ్రామ పంచాయతీ బిల్డింగు, గ్రామ పంచాయతీలో కూర్చొని చూసినా కానీ పంచాయతీ కార్యదర్శికి ఎదురుగా ఈ వీధి లైట్లు కనబడుతూ ఉన్నాయి. పంచాయతీ కార్యాలయం ఆవరణం చుట్టూ కూడా ఏ స్తంభాన్ని చూసినా 2 లైట్లు వెలుగుతో కనబడుతూ ఉన్నాయి. ఇకనైనా కాస్త దృష్టి మరల్చి ఈ వీధి లైట్ల వైపు కూడా ఒకసారి చూడాలని పంచాయతీ కార్యదర్శులని కోరడం జరుగుతుంది. కనీసం పగటిపూట చూసినప్పుడైనా ఆ వీధి లైట్లు ఆఫ్ చేయాలి, నిధులను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దనే ఆలోచన కలిగితే బాగుంటుందని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఇక నుండి అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ గ్రామాల్లో ప్రతి గ్రామం మండల వ్యాప్తంగా, నాంపల్లి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇదే తంతు కనబడుతూ ఉన్నది. ఈ వీధి దీపాలు రాత్రి వేళలోనే వెలిగేటట్టుగా ఉదయం సమయంలో ఆఫ్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు. నార్కట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో చేరేందుకు ఫిబ్రవరి 23న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న వీటీజీ సెట్ గురుకుల ప్రవేశ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన గురుకుల స్టడీ మెటీరియల్ను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నార్కట్పల్లి మండల చౌడపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో చేరేందుకు ఫిబ్రవరి 23న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న వీటీజీ సెట్ గురుకుల ప్రవేశ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన గురుకుల స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు గురుకుల విద్య మరవమని, ఈ యొక్క అవకాశాన్ని 4వ తరగతి చదివే ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్టడీ మెటీరియల్ను ఉపయోగించి గురుకులాలలో సీట్లు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అలుగుబెల్లి శ్రీలత, ఉపాధ్యాయుడు యాచారం రమణ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్కూల్కి విచ్చేసి ఆసరా ఫౌండేషన్ వాళ్ళు మన 4th క్లాస్ చిన్నారులకు గురుకుల పాఠశాల ఎగ్జామ్ కొరకు కిట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మా పాఠశాల తరఫున, మా గ్రామస్తుల తరఫున, మా పేరెంట్స్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆసరా ఫౌండేషన్. ఈరోజు మా చౌడపల్లి స్కూల్ వచ్చి ఆసరా ఫౌండేషన్ మేడి హరికృష్ణ మా 4th క్లాస్ పిల్లలకు గురుకుల మెటీరియల్ అందజేసినందుకు మా పాఠశాల నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ దాతల సహకారంతో గర్భిణులకు, బాలింతులకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జరిపోతుల చంద్రకళ, జక్కం తిరుపతి, డి మధుకర్, సేవకులు ఈగురపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, కాడపాక మహేందర్, ఇప్ప వెంకటేష్, కొండ శ్రీధర్ మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీలో నూతనంగా ప్రభుత్వం నియమించిన వార్డు అధికారుల ఒక్కరోజు ట్రైనింగ్ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు హాజరై ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
మంగళవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీలో నూతనంగా ప్రభుత్వం నియమించిన వార్డు అధికారుల ఒక్కరోజు ట్రైనింగ్ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పేరుమల్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు హాజరయ్యి ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి చెందిన సెక్షన్ అధికారులు వారి విభాగంలకు సంబంధించిన వార్డు అధికారులు చేయవలసిన పనుల గురించి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఎం కిరణ్, డిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఆర్ఓ కళ్యాణి, ఏఈ తిరుమలయ్య, జూనియర్ అసిస్టెంట్లు ఎండి గౌసుద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, ప్రభుకుమార్, ఇండ్ల మనోజ్, హెల్త్ అసిస్టెంట్ సురేష్, బూర సతీష్, వసుంధర తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మైదానంలో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు జరిగిన క్రీడా పోటీలలో సుమారు 8 మండలాల నుండి 800 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, లాంగ్ జంప్ ఆటలో ఉత్సాహంగా క్రీడలో తమ ప్రతిభను చూపారని ఫౌండేషన్ చైర్మన్ సుశీలాదేవి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మైదానంలో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు జరిగిన క్రీడా పోటీలలో సుమారు 8 మండలాల నుండి 800 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, లాంగ్ జంప్ ఆటల్లో ఉత్సాహంగా క్రీడల్లో తమ ప్రతిభను చూపాలని ఫౌండేషన్ చైర్మన్ సుశీలాదేవి తెలిపారు. 8వ తేదీన క్రీడల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు పాల్గొని బహుమతి ప్రదానోత్సవం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల శ్రీకాంత్, మమత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల, వ్యాయామ ఉపాధ్యాయులు పూల నాగయ్య, గడసంతల మధుసూదన్, మాదాసు జోసెఫ్, ఇందిరా, శోభారాణి, ఎం నర్సిరెడ్డి, ఎస్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం సాయంత్రం మీరు మీకు నచ్చిన క్రీడల్లో మీరు ఓకే సార్, వెరీ గుడ్. ప్రెషర్ వెరీ గుడ్. ఆటకు ముందు అందాన్ని కూడా ఉండాలి. ఓకే సార్, వెరీ గుడ్. ప్రెషర్ వెరీ గుడ్. ఆటకు ముందు అందాన్ని కూడా ఉండాలి. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా. విద్యార్థులను రోడ్డు భద్రతలో భాగస్వాములను చేయాలన్న వెహికల్ ఇన్స్పెక్టర్ ఆనంద్ శ్యామ్ ప్రసాద్. ఫిబ్రవరి 2న నిర్వహించే మాదిగ విద్యార్థి యువ గర్జన సభను జయప్రదం చేయాలన్న పిడమర్తి రవి. బీజేపీ పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ బొమ్మ దహనం. తెలంగాణ మలిదశ ఉద్యమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర. మదర్ మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను ఆవిష్కరించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు, హెల్పర్ల
పెంచాలని డిమాండ్ చేసిన HPCL ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు. నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న వారిపై అధికారులు దృష్టి సారించాలన్న ప్రజలు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్ను అందజేసిన మేడి హరికృష్ణ. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ప్రజలకు మెరుగైన సేవలు అందించుటలో వార్డు అధికారులు ముందుండాలన్న మున్సిపల్ చైర్మన్ పేరుమల్ల అన్నపూర్ణ. డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు క్రీడా పోటీలు. ఉత్సాహంగా క్రీడల్లో తమ ప్రతిభను చూపిన విద్యార్థులు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.